సమాజంలో చాలామంది డాక్టర్లను చూస్తుంటాం. సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్లని కొందరిని చూస్తాం. చెట్లపై కోతి కొమ్మచ్చిలాడే, రైలు పట్టాలపైన కాయిన్లు పెట్టి ఒక అమ్మాయి ఒక్కసారిగా డాక్టర్ గాను పద్మశ్రీ వరకు ఎలా వెళ్ళగలిగింది అసలు? ఎవ్రీబడి కెన్ డూ ఎనీథింగ్ అనేది నా ఫీలింగ్. కొత్త రోగాలు వస్తున్నాయి, కొత్త వైద్య విధానాలు వస్తున్నాయి. మీరు గమనిస్తున్న దాంట్లో అతివేగంగా పెరుగుతున్న, భయపట్టాలని కాకపోయినా క్యాన్సర్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఇంక్రీజింగ్ ఇన్ లాట్. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్ యాక్చువల్గా. ఎర్లీ ప్యూబర్టీ కేసెస్ సంఖ్య ఇప్పుడు ఎలా ఉన్నాయండి? లాస్ట్ 4-5 years నుంచి మనం చేసిన దీంతో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది. పేరెంట్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మెంటల్లీ చూస్తే చిన్నపిల్లలు ఉంటారు, కానీ ఫిజికల్లీ చూస్తే పెరిగిపోతారు. ఇవన్నీ ఎలా చూడాల్సిన అవసరం ఉంది మేము? ఆల్ ఆఫ్ us have to understand that వాళ్ళ ఒక పిల్లల బాల్యాన్ని చంపకూడదు. ప్రత్యూష ఫౌండేషన్ కోసం చెప్పండి, ఎంతవరకు నడుస్తుంది? I'm actually proud to be associated with Pratyusha support. ప్రత్యూషలోనికి సమంతని ఎలా ఇన్వాల్వ్ చేయగలిగారండి? She has that interest. పాలిటిక్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదా? Straight forward people కి politics కు no place. వెల్కమ్ టు బిగ్ టీవీ. సమాజంలో చాలామంది డాక్టర్లను చూస్తుంటాం, కానీ సామాజిక బాధ్యత కలిగిన డాక్టర్లని కొందరిని చూస్తాం. ఎస్, మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్టు, పద్మశ్రీ డాక్టర్ అనగాని మంజుల గారు. మంజుల గారు నమస్తే. నమస్తే అండి. నేను ఇంటర్వ్యూలోకి వెళ్ళేటప్పుడు ముందుగా ఒకటి మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ది, చెట్లపై కోతి కొమ్మచ్చిలాడే, లేకపోతే రైలు పట్టాలపైన కాయిన్లు పెట్టి రైట్, మగపిల్లలతో గోళీలు ఆడుకునే ఒక అమ్మాయి దట్ ఈస్ టిపికల్ ఆఫ్ మీ. ఒక్కసారిగా ఒక ఇన్నోవేటివ్ డాక్టర్ గాను పద్మశ్రీ వరకు ఎలా వెళ్ళగలిగింది అసలు? ఐ థింక్ ఆ టైం నుంచే మనకి ఇన్నోవేటివ్నెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ టైం నుంచే మనకి రెబెలియస్ నేచర్స్ వస్తుంది. ఎందుకు ఆడకూడదు, వాళ్ళకన్నా మేమే బెటరు. ఇన్ఫ్యాక్ట్ బాయ్స్ ఇస్ టు బి స్కేర్డ్, ఎందుకంటే అన్ని గోళీలు నాకే వచ్చేవి, అన్ని ఇవి మాకే వచ్చేవి. సో అలాంటివన్నీ వచ్చినప్పుడు న్యాచురలీ వీ కెన్ డూ ఎనీథింగ్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత ఎప్పుడైతే మనం వి లుక్ అరౌండ్, ఎందుకంటే మన అందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వెన్ వి లుక్ అరౌండ్, మనం అందరం మనుషుల మధ్యలో పెరిగాం. సో మనుషులు, వాళ్ళ భావాలు, వాళ్ళకి అవసరాలు అవన్నీ మనం చూసి పెరుగుతాం. సో వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి దొరికేది ఏంటి, ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసాలు మనకి చాలా కనిపిస్తాయి. సో మనం జనరల్గా మన అందరికి నేర్పించేది ఏంటి అంటే, ఇది మా సొల్యూషన్ అనేది ఒక టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఇది మా ప్రాబ్లం అని మనుషులు చెప్తారు. సో రెండు లేకపోయినా మనం దీన్నే వాటి మీద రుద్దేస్తాం. సో అది తప్పు అనేది మనకు ఒక అవగాహన ఉంది. అరే అమ్మాయి ప్రాబ్లం ఇంకోటి, మనం ఇది సొల్యూషన్ ఇస్తున్నామంటే ఇంకో సొల్యూషన్ లేదు కదా అనేది వస్తుంది. సో అప్పుడు మనకు ద నెసెసిటీ ఫర్ ఎ న్యూ సొల్యూషన్, అంటే రౌండ్ ప్రాబ్లంకి రౌండ్ సొల్యూషన్ కావాలి, స్క్వేర్ ప్రాబ్లంకి స్క్వేర్ సొల్యూషన్ కావాలి అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడే మనం వెతకగలం. అంటే నెసెసిటీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇన్వెన్షన్. సో అలాగా ఒకటిదే వాజ్ వెరీ వెరీ క్లియర్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఓన్లీ, 4th class నుంచి, దట్ ఐ విల్ బీ ఎ డాక్టర్ అనేసి. సో డాక్టర్కి అవ్వాలనుకున్నదేమో నేను చాలా అవగాహన తెచ్చుకోవడానికి డాక్టర్ అవ్వాలనుకున్నాను చిన్నప్పటి నుంచి. మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇలా నేను చెయ్యి ఎత్తాలి అంటే ఎలా ఎత్తుతున్నాను, దెర్ ఇస్ రీజన్స్. ఆ రీజన్స్కి కారణాలు కావాలి అని డాక్టర్ అవ్వాలి అనుకున్నాను నేను. దాని తర్వాత వాటన్నిటికీ వచ్చే, దెన్ యాజ్ వి బికమ్ ఎ డాక్టర్, దెన్ వీ నో దెర్ ఇస్ లాట్ ఆఫ్ లాక్యునే బిట్వీన్ ద నీడ్, నెసెసిటీ and what we are offering. That's when ఇవన్నీ అనే ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ అ గ్రోయింగ్ ప్రాసెస్ అంతే. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎవరు మనల్ని ఆపకపోతే, తప్పు చెయ్యొద్దు, ఇలాగే ఉండు, గిరిగీసి అని అనకుండా ఉంటే, ఫ్రీడమ్ ఇస్తే ఎవ్రీబడి కెన్ డూ ఎనీథింగ్ అనేది నా బిలీఫ్.